హే అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం చెప్పుకోబోయే మొదటి స్టాక్ అండి యాఫిల్ ఇండియా అండి. ఇది చూసినట్టయితే మనకి ఒక సిమెట్రిక్ ట్రయాంగిల్లో ఇది బ్రేక్అవుట్ అయిందండి. సిమెట్రిక్ ట్రయాంగిల్ నుంచి మనకి ఇది బ్రేక్అవుట్ అయిందండి. ఇది చూసినట్టయితే ప్రీవియస్ ఉన్న ఇది కూడా మాకు రౌండ్ షేప్ అనుకోవచ్చు అండి. ఒక రౌండ్ షేప్ అనుకున్నా కానీ ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది. ఇది ఒక కర్వ్ అండి. సిమెట్రిక్ ట్రయాంగిల్ అనుకున్నాము. సిమెట్రిక్ ట్రయాంగిల్ నుంచి ఇక్కడ బ్రేక్అవుట్ అయిందండి. ఇది బ్రేక్అవుట్ మనకి ఈ రౌండ్ బాటమ్ నుంచి కంప్లీట్ చేసుకొని బ్రేక్అవుట్ అయిందండి కదా. కొంచెం ర్యాలీ జరిగిందండి. మళ్ళీ ఇప్పుడు రీటెస్టింగ్ చేసిందండి స్టాక్ అనేది. రీటెస్టింగ్ చేసిన తర్వాత మనకి మళ్ళీ ఈ స్టాక్ అనేది ప్రీవియస్ హై చూసారా, ప్రీవియస్ హై ఎక్కడ ఉందండి, అది దాన్ని హిట్ చేసిందండి. ఇప్పుడు ప్రెసెంట్ మనకి అది హిట్ చేసింది. సో మనకి ఈ హై ఎంతైతే ఉందో దీనిపైన మళ్ళీ మనకి సస్టైన్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి ర్యాలీ అనేది ఉండొచ్చండి. సో ఎక్కడ దాకా ఉండొచ్చండి, చూసినట్టయితే ఈ ప్రీవియస్ టచ్ చేసిందండి ఈ క్యాండిల్. సో అందుకని ఇక్కడ నుంచి మనకి మళ్ళీ బౌన్స్ అయింది అనుకోండి, ప్రీవియస్ ఎంతైతే ఉందో ఈ హై చూసారా ఇక్కడ 1335 రూపాయలండి. ఇక్కడికి వెళ్ళి ఛాన్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుందండి. సో అందుకని దీనిపైన వస్తే కనుక స్టాక్ చూసుకోవచ్చండి. స్టాక్ నేమ్ యాపిల్ ఇండియా అండి. డైలీ ఫ్రేమ్ 1255 అబోవ్ వాచ్ అండి. మనం ఈ వీడియో చెప్పుకోబోయే రెండో స్టాక్ అండి వెనితి ఆర్గానిక్స్ అండి. వెనితి ఆర్గానిక్స్ అండి మనం చెప్పుకోబోయిన స్టాక్. ఇది కూడా డైలీ ఫ్రేమ్ తీసుకుంటున్నానండి. చూసినట్లయితే మొత్తం డౌన్ ట్రెండ్ ఉందండి. స్టాక్ అనేది మొత్తం డౌన్ ట్రెండ్ నడుస్తుంది స్టాక్, మీరు చూస్తే అర్థమైపోద్ది. కానీ ఈ డౌన్ ట్రెండ్లో నుంచి మనకి ప్రీవియస్ వన్ టైం అండి బై ట్రేడింగ్ ట్రై చేసింది. సో ఫాల్ అయిన స్టాక్ మళ్ళీ సెకండ్ టైం అండి మళ్ళీ హిట్ చేయడానికి ట్రై చేసి మళ్ళీ ఫెయిల్ అయిందండి. మళ్ళీ ఇప్పుడు థర్డ్ టైం అండి. ఈ థర్డ్ టైం అంటే ఒక వాల్ని మనం ఎన్నిసార్లు బ్రేక్ చేస్తే అది ఎంత వీక్ అయిపోతుందండి వాల్, అలా మనం కంపేర్ చేసుకుంటే 1, 2, 3 అండి. ఈ థర్డ్ టైంలో ఇక్కడ బ్రేక్అవుట్ అయిందనుకోండి, ప్రస్తుతానికి ఇప్పుడైతే ఇంకా బ్రేక్అవుట్ అయ్యేది. బ్రేక్అవుట్ అయిందనుకోండి, ఇక్కడ నుంచి మంచి ర్యాలీ అయితే ఉండొచ్చండి. ఈ డౌన్ ట్రెండ్ నుంచి మళ్ళీ మనకి ఒక బులిష్గా రావచ్చండి స్టాక్. సో స్టాక్ నేమ్ వెనితి ఆర్గానిక్స్ అండి. డైలీ ఫ్రేమ్ 1826 అబోవ్ వాచ్ అండి. మనం చెప్పుకోబోయే మూడో స్టాక్ అండి కేపీఐటీ టెక్నాలజీస్ అండి. ఇది కూడా డైలీ ఫ్రేమ్ తీసుకుంటానండి. ఇది చూసినట్టయితే మనకి ఒక సిమెట్రిక్ ట్రయాంగిల్ నుంచి స్మాల్ బ్రేక్అవుట్ అండి. ఈ స్మాల్ బ్రేక్అవుట్ మనకి కన్సల్టేషన్ అనుకోవచ్చు అండి. కన్సల్టేషన్ నుంచి కూడా మనకి ఒక చిన్న బ్రేక్అవుట్ అయితే అయింది. సో మనకి రేపు మార్నింగ్ అంటే ఇవాళ కనుక మనకి దీనిపై సస్టైన్ అయింది అనుకోండి, 1570 1770 రూపాయల పైన సస్టైన్ అయితే ఇక్కడ నుంచి ర్యాలీ అయితే ఉండొచ్చండి, మూమెంట్ అయితే ఉండొచ్చు స్టాక్లో. ఇది మన మూడో స్టాక్ అండి. మనం చెప్పుకోబోయే నాలుగో స్టాక్ అండి ఈరోజు సుందరం ఫైనాన్స్ అండి. ఇది కూడా డైలీ ఫ్రేమ్ తీసుకుంటానండి. ఇది చూసినట్టయితే మనకి ఒక రౌండ్ బాటమ్ షేప్ కంప్లీట్ చేస్తుందండి. ఈ రౌండ్ బాటమ్ కంప్లీట్ చేసి ఒక బిగ్ క్యాండిల్ వచ్చిందండి నిన్న ఎస్టర్డే క్లోజింగ్. ఈ బిగ్ క్యాండిల్ వచ్చేటప్పటికి ప్రీవియస్ హై టచ్ చేసింది సారా. సో మనకి ఏంటంటే అండి ఈ రౌండ్ బాటమ్ కంప్లీట్ చేసుకొని దీనిపై సస్టైన్ అనుకోండి, మళ్ళీ ర్యాలీ స్టార్ట్ అవచ్చండి.
స్టాక్ ఫ్రేమ్ సుందరం ఫైనాన్స్ అండి. డైలీ ఫ్రేమ్ 284 అబోవ్ వాచ్ అండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి గ్రావిటా ఇండియా అండి. ఇది వీక్లీ ఫ్రేమ్ తీసుకుంటానండి. ఇది చూసినట్టయితే మనకి మంచి ర్యాలీ అండి. బాటం చూసారు ఇక్కడ, ఇది నుంచి మంచి ర్యాలీ అండి. చాలా బాగా ర్యాలీ జరిగింది స్టాక్ అనేది ప్రీవియస్ డేస్. ఇలా ర్యాలీ జరిగిన తర్వాత ఇక్కడ అలసిపోయింది స్టాక్, పరిగెత్తి అలసిపోయింది. అలసిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఒక కన్సల్టేషన్ అనుకున్నాము, డౌన్ ట్రెండ్ అనుకున్నాం, మొత్తం జరిగిందండి. ఇక్కడ ఫాలో అయింది స్టాక్. ఫాలో అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ప్రీవియస్ హై అయితే ఏది ఉందో అది హిట్ చేయడానికి ట్రై చేస్తుందండి. మళ్ళీ కూడా అక్కడ సపోర్ట్ ఇది లేక, స్ట్రెంత్ లేక మళ్ళీ ఫాలో అయిందండి. మళ్ళీ ఇప్పుడు అదే జోన్ మళ్ళీ టెస్ట్ చేస్తుందండి. సో ఇది మనకు ఒక కప్ అనుకుందామండి, ఇది ఒక హ్యాండ్ అనుకుందాం. కప్ అండ్ హ్యాండ్ ఫామ్ తీసుకుందాము. ఇది చూసినట్టయితే కప్ అండ్ హ్యాండ్లో నుంచి మనకి మూమెంట్ అయితే రాబోతుందండి ఈ స్టాక్లో. దీనిపైన సస్టైన్ అయింది అనుకోండి 1100 రూపాయలు అండి, 1100. దీనిపై సస్టైన్ అయితే కనుక స్టాక్ అనేది మంచి ర్యాలీ అయితే ఉండొచ్చండి. స్టాక్ ఫ్రేమ్ గ్రావిటా ఇండియా అండి. వీక్లీ ఫ్రేమ్ 1100 అబోవ్ వాచ్ అండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి పరాస్ అండి. ఇది కూడా వీక్లీ తీసుకుంటున్నానండి. ఇది చూసినట్టయితే మనకి ఎప్పుడైతే స్టాక్ ఐపీఓ వచ్చిందో అక్కడి నుంచి చూడండి స్టాక్ కొంచెం మూమెంట్ అయిందండి, ఫాలో అయింది. సో ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే ఇదొక లెఫ్ట్ షోల్డర్ అండి, ఇదొక హెడ్ అండి, ఇది రైట్ షోల్డర్ అండి. నాకైతే హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ కనబడుతుందండి. హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ కనబడితే మనకు తెలుస్తుంది కదండి, రివర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ కనబడితే మనకి స్టాక్ ఇక్కడ నుంచి ర్యాలీ ఉండొచ్చని. ఈ మూమెంట్లో నుంచి ఈ స్టాక్లో ఇది చూసారా 1881 రూపాయి అండి, 881 రూపీస్ అబోవ్ వాచ్ ఇస్తే కనుక ఈ స్టాక్లో మంచి ర్యాలీ ఉండొచ్చండి. స్టాక్ ఫ్రేమ్ పరాస్ అండి. వీక్లీ ఫ్రేమ్ 881 అబోవ్ వాచ్ అండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి సరిగమ ఇండియా అండి. ఇది మంత్లీ తీసుకుంటానండి. చూసినట్టయితే మనకి ఒక పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ కనబడుతుందండి. యాక్చువల్గా ఎప్పుడో ఫ్లాగ్ బ్రేక్అవుట్ అయిందండి. మనకి ఫ్లాగ్ ఎప్పుడో బ్రేక్అవుట్ అయిపోయిందండి లాస్ట్ మంతే. ఇది ఎగ్జాక్ట్ ఫ్లాగ్ అండి. ఇది ఎగ్జాక్ట్ ఫ్లాగ్ బ్రేక్అవుట్ అయిపోయింది. అయితే మనకి ప్రీవియస్ విక్ చూసారా, ఈ రెడ్ క్యాండిల్ ఒక విక్స్ చూసారా, ఈ విక్స్ని హిట్ చేస్తుందండి. ఇప్పుడు ఈ విక్స్ ఉన్న హై చూసారా, ఈ విక్స్ ఉన్న హైని ఇప్పుడు ఈ క్యాండిల్ అయితే బ్రేక్అవుట్ చేయబోతుందండి. సో మనకి ఒక పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ నుంచి కూడా బ్రేక్అవుట్ అయిన తర్వాత కూడా మంచి ర్యాలీ అయితే ఉండబోతుందండి స్టాక్లో. సో స్టాక్ నేమ్ సరిగమ ఇండియా అండి. మంత్లీ ఫ్రేమ్ చూపిస్తుంది 490 అబోవ్ వాచ్ అండి. స్టాక్ అనేది మంచి ర్యాలీగా ఉండొచ్చండి. దీని తర్వాత మనం చెప్పుకోబోయే క్రాస్ స్టాక్ అండి హరియంత్ క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్ అండి. ఇది కూడా మంత్లీ తీసుకుంటున్నానండి. ఇది చూసినట్టయితే మనకి ఒక సిమెట్రిక్ ట్రయాంగిల్ అనుకుందామండి. సిమెట్రిక్ ట్రయాంగిల్ చూసారా, ఇక్కడ సపోర్ట్ లైన్ అండి, ఇదే రెసిస్టెన్స్ లైన్ అండి. ఈ రెసిస్టెన్స్ లైన్లో నుంచి మనకి ఇది ఈ 2 క్యాండిల్స్ అండి, మంత్లీ ఫ్రేమ్ కాబట్టి 2 క్యాండిల్స్ అండి. ఒక క్యాండిల్స్ కూడా 1 మంత్ అండి. ఈ 2 క్యాండిల్స్ చూసుకున్నా కానీ మనకి మంచి ర్యాలీ చూపించినాయండి. సో మళ్ళీ మనకి ఈ మంత్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉండొచ్చండి ర్యాలీ. సో అందుకని ఈ స్టాక్ సెలెక్ట్ చేశానండి. స్టాక్ నేమ్ హరియంత్ క్యాపిటల్ అండి. మంత్లీ ఫ్రేమ్ 74 అబోవ్ వాచ్ అండి. నెక్స్ట్ స్టాక్
ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ అండి. ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ ఇది కూడా మంత్లీ తీసుకుంటున్నాను. స్టాక్ మంత్లీ ఫ్రేమ్ తీసుకుంటున్నాను. ఇది చూసినట్టయితే మనకి ఒక కింద నుంచి బాటం నుంచి ఒక లైన్ తీసుకున్నా, పై నుంచి ఒక బాటం ఎసెన్స్ అని తీసుకున్నా కానీ మనకి కరెక్ట్గా ఈ ప్రైస్ యాక్షన్ అనేది దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ వెళ్తుందండి ఇప్పుడు దాకా. సో మనకైతే ఈ బ్రేక్అవుట్ అయితే అయింది అనుకోండి, ఈ బ్రేక్అవుట్లో నుంచి జోన్ నుంచి బయటకు వస్తే కనుక మంచి ర్యాలీ అయితే ఉండొచ్చండి. ఇక్కడ నుంచి స్టాక్ నేమ్ ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ అండి. మంత్లీ ఫ్రేమ్ 146 అబవ్ వాచ్ అండి. ఈరోజు చెప్పుకోబోయే చివరి స్టాక్ అండి ఈ వీడియోకి. విఎల్ఎస్ ఫైనాన్స్ అండి. ఇది కూడా మంత్లీ ఫ్రేమ్ తీసుకుంటున్నారండి. ఇది చూసినట్టయితే మనకి ర్యాలీ జరిగిందండి. ప్రీవియస్ చూసారా, ఇది బ్రేక్అవుట్ అండి. ఇక్కడ బ్రేక్అవుట్ అయిందండి. ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ అనేది చాలా మంచిగా ర్యాలీ జరిగిందండి. 1 క్యాండిల్ 1 మంత్ కదండి, ఇది బ్రేక్అవుట్ అయిందండి. ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఈ క్యాండిల్ అండి 3 క్యాండిల్ తీసుకున్నాం. మంచి జోన్లు మంచి ర్యాలీ అయితే జరిగిందండి. సో దాని తర్వాత స్టాక్ ఫాల్ అయిందంటే ఇదంతా ఫాలింగ్ జోన్. ఫాల్ అయిన తర్వాత మళ్ళీ స్టాక్ అనేది రివర్స్ తీసుకొని మూమెంట్ అయితే స్టార్ట్ అయిందండి. మూమెంట్ స్టార్ట్ అయ్యి పైకి వెళ్ళిందండి. మళ్ళీ ఇక్కడ మనకి ప్రీవియస్ ఉన్నది ఇది బ్రేక్అవుట్ అయిందండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ అనేది రీటెస్టింగ్ చేస్తుందండి. ఇది మొత్తం రీటెస్టింగ్ చేసిందండి. రీటెస్టింగ్ చేసి మళ్ళీ ఇక్కడ కన్సెషన్ చేసి స్టాక్ అనేది మూమెంట్ ఇవ్వబోతే రెడీగా ఉందండి. సో ఇది చూసుకున్నట్టయితే మనకి విఎల్ఎస్ ఫైనాన్స్ అండి. మంత్లీ ఫ్రేమ్ 282 అబవ్ వాచ్ అండి. ఇదండి మన ఈ వీడియో ఈరోజు. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.